అందరికీ హాయ్ అండి. నిన్న నుండి అయితే ఒక వీడియో మనకు సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అయిపోతుందండి. నాకు తెలిసి మీరు కూడా ఆ వీడియో చూసే ఉంటారు. సో ఆ వీడియో అంతలా వైరల్ అవ్వడానికి కారణం ఆ వీడియోలో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడిన ఒకే ఒక మాట అండి. ఆ మాట ఏంటంటే భారత్ మాతాకి జై అని అనకూడదు అనే ఒక్క మాట వలన ఆ వీడియో అంతలా వైరల్ అయిపోయిందండి. మనందరికీ తెలిసిన విషయం అండి, ప్రజెంట్ హైదరాబాద్లో అయితే పెట్రోల్ బంకుల్లో అయితే పెట్రోల్ సరిగా దొరకక అక్కడ ఉన్న జనాలందరూ అయితే పెట్రోల్ బంకులో క్యూ కడుతున్న విషయం అయితే మనకు తెలిసిన విషయమేనండి. సో మనకు ఏదైతే వీడియో వైరల్ అయిందో ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఏదో ఒక పెట్రోల్ బంక్ ఎంచుకున్నారు. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఫ్రీ పెట్రోల్ ఇస్తానని చెప్పడం అయితే జరిగిందండి. సో ఫ్రీ పెట్రోల్ ఇవ్వడం అనేది మంచి విషయం అండి. అది కూడా అతను ఎవరికి ఇస్తానన్నారంటే ర్యాపిడో కానీ ఇది స్విగ్గీ జొమాటో ఎవరైతే బైక్స్ మీద ఆధారపడి వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇస్తానని చెప్పడం అయితే జరిగిందండి. అది కూడా మంచి విషయం అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే స్విగ్గీ జొమాటో ఇటు ర్యాపిడో వాళ్ళైనా వాళ్ళు బైక్ మీద తిరుగుతూ కష్టపడితేనే అండి వాళ్ళకి డబ్బులు వచ్చేది. సో వాళ్ళకి పెట్రోల్ దొరకకుంటే వాళ్ళకు ఆ రోజు ఇన్కమ్ అనేది ఉండదండి. సో వాళ్ళ కోసం అయితే ఫ్రీగా పెట్రోల్ ఇవ్వడం అనేది ఒక మంచి విషయమే. అక్కడ ఉన్న జనాలు అయితే కొంతమంది భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అంటే అయితే కొంచెం స్లోగన్స్ అయితే స్టార్ట్ చేశారండి. అప్పుడు మీరెవరు అలా భారత్ మాతాకి జై అనకూడదండి. ఎందుకంటే భారతదేశంలో ఉంది ఒక హిందువులు ఒక్కరే కాదు, భారతదేశంలో ముస్లిమ్స్ మేము కూడా ఉన్నాం, ఎప్పటి నుండి ఉన్నాం. ఈ దేశం హిందువులది ఒక్కరిదే కాదు, మనందరిది. అందుకని మన హిందువులు ముస్లింలు అందరం అన్నదమ్ములాగా బాయిలాగా కలిసిమెలిసి ఉండాలని చెప్పడం జరిగిందండి. సో హిందువులు ముస్లింలు కలిసి ఉండడం అనేది మంచి విషయం. ఆ మాట కూడా మంచిది, ఎవరు కాదనట్లేదు. మన భారతదేశంలో ఉంటూ మన భారతదేశానికి జై కొట్టకూడదు, మన భారతదేశానికి జై అని చెప్పకూడదు అని చెప్పడమే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అండి. ఎందుకంటే అతను చెప్పినట్టు భారతదేశంలో ఒక హిందువులు ఒక్కరే లేరండి. హిందువులతో పాటు ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బౌద్ధులు, చాలా మతాల వారు, చాలా కులాల వారు ఉన్నారు. అందుకని మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అని మన చిన్నప్పటి నుండి ఎప్పటి నుండి చదువుకొస్తున్నామండి. వివిధ మతాలు కులాలతో సమ్మిళితమైన దేశం కాబట్టి మన దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని మనం చెప్పుకుంటామండి. మన దేశానికి అంత గొప్ప పేరు ఉందండి. కాకపోతే వ్యక్తుల వల్ల కొంతమంది వాళ్ళ సొంత లాభం కోసం, వాళ్ళ స్వార్థం కోసం, లేదా మిగతా దేశాల లబ్ధి కోసం మిగతా దేశాల టెర్రరిస్టుల బారిన పడి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ ద్వారా మన దేశంలో చొరబడి మన దేశంలో అయితే అల్లర్లు స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందండి. దాంట్లో భాగంగానే మనం ఎప్పటి నుండో చూసుకుంటూ వస్తున్నాం. బాంబ్ బ్లాస్టింగ్లు అయితే జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళు లోపలికి వచ్చి మన దేశంలో బాంబ్ బ్లాస్టింగ్ చేస్తున్నారంటే మనలో ఉన్న ఎవరో ఒకరు వాళ్ళకి హెల్ప్ చేయడం వాళ్ళు అంత డైరెక్ట్గా లోపలికి వచ్చి అన్ని రోజులు ఉండి వాళ్ళు ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అంత పెద్ద ప్లాన్ చేయడం అయితే జరగదండి. సో మన దేశంలో ఉన్న వాళ్ళే బయట వాళ్ళకు అలా హెల్ప్ చేయడం వల్ల మన దేశానికి ఈరోజు అలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయండి. సో అతను చెప్పినట్టుగా భారతదేశంలో హిందువులు ఒక్కరు లేరు, మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, సిక్కులు వీళ్ళందరూ ఉన్నారండి. వీళ్ళందరూ మన భారతదేశంలో ఉండి మన భారతదేశంలోనే వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ మన దేశం అనేది ఒక మాతృభూమి దేశం కాబట్టి వీళ్ళందరూ మన భారతదేశానికి జై కొట్టడంలో ఎలాంటి తప్పులేదండి. మనందరూ పక్కగా జై కొట్టాల్సిందే. మన దేశానికి మనం కాకుంటే ఇంకెవరు జై కొడతారండి? మన దేశానికి మనం ముందుకు వచ్చి మనం జై కొడితేనే మిగతా దేశాల్లో ఉండే టెర్రరిస్టులు అయినా మనల్ని చూసి భయపడే ఛాన్స్ ఉంటుంది. భారత్ మాతాకి జై అంటే భారతదేశంలో ఉన్న హిందువులు వాళ్ళ మతానికి జై కొట్టుకున్నట్టు కాదండి. మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరం మన దేశాన్ని మన తల్లిగా చూసుకుంటాం కాబట్టి, మన దేశాన్ని మన తల్లిగా పూజిస్తాం కాబట్టి ఆ భారతదేశాన్ని భారత మాతగా పిలుచుకుంటూ భారత్ మాతాకి జై అని భారతదేశం వర్ధిల్లాలి అంటూ మన దేశాన్ని గొప్పగా అలా పొగుడుకుంటూ జై కొడుతూ ఉంటామండి. సో ఆ మాట చెప్పడంలో ఎలాంటి తప్పలేదు. సో ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మాత్రం అలా అనడం అయితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈ దేశం అతను అన్నట్టుగా హిందువులది ఒక్కరిదే కాదు, హిందువులతో పాటు దేశంలో ఉన్న వాళ్ళందరిది ఈ భారతదేశం అండి. కాకపోతే ఈ భారతదేశంలో మనం అందరం ఉంటున్నాం కాబట్టి మనందరిది ఈ దేశం కాబట్టి మన దేశాన్ని మనం పొగుడుకోవాలి, మన దేశానికి మనం జై కొట్టాలి. అందుకే మనందరం తప్పకుండా భారత్ మాతకి జై అని చెప్పాల్సిందే అండి. సో ఈ విషయాన్ని మరి అతను ఎందుకు ఏకీభవించకుండా అట్లా పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడో అయితే మనందరికీ తెలియదండి. సో అయితే ఈ మధ్యలో అయితే మనకు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మాట చెప్పారండి. మన దేశాన్ని ప్రేమించలేని వాళ్ళు మన దేశంలో ఉండే హక్కు కూడా లేదని చెప్పారండి. అది ముమ్మాటికి కరెక్ట్ అయిన విషయమే అండి. ఎందుకంటే మన దేశంలో ఉంటూ మన దేశంలో ఉన్న వనరులన్నీ వాడుకుంటూ మన దేశంలో ఉన్న సౌకర్యాలన్నీ పొందుకుంటూ మన దేశానికి ప్రేమించకుండా, మన దేశానికి జై కొట్టకుండా మన దేశంలో ఉండే హక్కు అలాంటి వాళ్ళకైతే ఉండదండి. సో మన ప్రభుత్వాలు కూడా అలాంటి వారిని వెతికి పట్టుకొని మన దేశం నుండి బయటికి పంపించినప్పుడే మన దేశంలో ఇలాంటి మతాలు, విద్వేషాలు, రెచ్చగొట్టే చర్యలు అయితే చాలా వరకు అయితే తగ్గిపోతాయండి. సో మన కోసం మన జవాన్లు అక్కడ బార్డర్లో ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేస్తున్నారండి. వాళ్ళ ప్రాణాలతో పోల్చుకుంటే మనకు ఫ్రీ పెట్రోల్ అనేది పెద్ద విషయం కదండి. అతను ఫ్రీ పెట్రోల్ ఇస్తే మీరు భారత్ మాతకి జై అనకూడదు అంటే అక్కడ మన వీడియోలో చూస్తే ఉంటే చాలామంది అయితే అక్కడ అతని దగ్గరికి వెళ్ళి అయితే పెట్రోల్ తీసుకోవడం అయితే జరిగిందండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి మీరు పెట్రోల్ ఇస్తున్నారు, ఓకే మంచిదే, కాకపోతే మీరు మన దేశంలో వండుకుంటే మన దేశాన్ని మీరు భారత్ మాతకు జై అనకూడదు, ఇది కరెక్ట్ కాదని అక్కడ ఉన్న కనీసం ఒక 10 మంది ఎదురు తిరిగి అక్కడ ఆ వ్యక్తి అయితే అక్కడ వెళ్ళిపోయేవాడని. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ మాట అనలేదు. సో మన దేశంలో ఉన్న ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారని మనకైతే ఇంకా అర్థం కావడం లేదండి. మన కోసం వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క వేయకుండా బార్డర్లో ఎంతోమంది జవాన్లు అయితే చనిపోతూ ఉంటారండి. కనీసం వాళ్ళ ప్రాణాలకైనా మనం గౌరవం ఇవ్వాలని. అక్కడ మన కోసం వాళ్ళు అంతగా పోరాడుతుంటే మనం ఇక్కడ చిన్న వాటికి ఫ్రీ పెట్రోల్ లేదా మతాలు, కులాల నాటి మధ్యలో గొడవలు పడి మన దేశాన్ని మనమే చంపుకుంటూ పోతే కరెక్ట్ కాదండి. సో చివరిగా చెప్పేది ఏంటంటే మన దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా, దేశం మీద భక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా భారత్ మాతాకి జై అని పలకాల్సిందే అండి. అలా కాకుండా వేరే వ్యక్తులు ఎవరైనా మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా మీరు అలా మాట్లాడడానికి వీల్లేదు అన్న వాళ్ళకైతే మనం ఎదురు తిరగాలండి. అలా ఎదురు తిరిగినప్పుడే అలాంటి వాళ్ళు అయితే భయపడతారు. అలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావడానికి కూడా భయపడతారు. ఒకరిని చూసి ఒకరు రావడానికి
చాలామంది ఉంటారండి. ఎవరైనా వచ్చి మీరు భారత్ మాతకి జై అని పలకద్దు అని అంటే కనుక వెంటనే మీరు చెప్పులైతే తీసి వాళ్ళకి చూపించండి. ఎందుకంటే మన కోసం ఎంతోమంది అయితే ప్రాణత్యాగాలు చేశారండి. సుభాష్ చంద్రబోస్ అయినా, భగత్ సింగ్ గారు అయినా, అల్లూరి సీతారామరాజు ఇలాంటి చాలామంది అయితే ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసుకొని ఇండిపెండెన్స్ తీసుకురావడం అయితే జరిగిందండి. సో ఆ ఇండిపెండెన్స్ని వీళ్ళు వాసనగా మార్చుకొని పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి మాకు దేశంలో స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి మేము ఏది పడితే అది మాట్లాడతాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనుకుని ఇలాంటి వాళ్ళకైతే మనం బుద్ధి చెప్పాల్సిందేనండి. ఎందుకంటే నిన్నటి వీడియోలో చూసుకుంటే మనకు ఆ పెట్రోల్ బంక్లో దాదాపు ఒక 100 మందికి అంతకంటే ఎక్కువనే ఉన్నట్టున్నారండి. ఆ 100 మందిలో కనీసం ఒక 10-20 మంది బయటకు వచ్చి అతనితో నువ్వు ఎందుకు ఇలా మాట అంటున్నావు, మన దేశంలో వండుకుంటూ నువ్వు మన దేశానికి జై కొట్టద్దు అని ఎందుకు అంటున్నావు అని ఒక 10-20 మంది కనుక అతనికి ఆపోజిట్గా క్వశ్చన్ చేస్తుంటే ఆ 10-20 మందిని చూసుకొని ఇంకొక 20 మంది అయితే వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు భయపడి వెనుకకు వెళ్తున్నారు కాబట్టి ఒక 10 మంది ధైర్యం చేసి ముందుకైతే వాళ్ళని చూసి ఇంకో 10 మంది అయితే వచ్చే ఛాన్స్ ఉంటుందండి. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఎవరు అలా చేయలేదు. అతను ఇచ్చే ఒక ఫ్రీ పెట్రోల్ కోసం మన దేశానికి జై కొట్టద్దు అంటే అక్కడ వాళ్ళు ఏం మాట్లాడదు లేదు, కానీ అతను ఆ మాట అన్నా కూడా అతని దగ్గరికి వెళ్ళి అయితే ఫ్రీ పెట్రోల్ అయితే తీసుకోవడం జరిగిందండి. అయితే మనం బాధపడాల్సిన విషయమే. ఇక నుండైనా మనం మన దేశ ప్రజలు అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మన దేశభక్తిని అనేది పక్కన పట్టేసి వాటికైతే లొంగిపోకుండా ఉండాలని అందరం కలిసికట్టుగా ఎప్పుడైతే ఉంటామో మన దేశం మీద కూడా వేరే ఏ దేశం కూడా వచ్చి తిరిగి దాడి చేయడానికి భయపడుతుందండి. సో అలాంటి రోజు మన దేశంలో రావాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మనందరం దేశభక్తితో కలిసికట్టుగా ఉందామని కోరుకుందాం. మన చూసి కూడా బయట నుండి వచ్చే టెర్రరిస్టులు కూడా భయపడతారండి. ఎందుకంటే అక్కడ అందరికీ కూడా వాళ్ళ దేశం అంటే ఇష్టం, వాళ్ళ దేశం మీద వాళ్ళకి భక్తి ఉంది. మనం వెళ్ళి వాళ్ళకి ఎన్ని మాయమాటలు చెప్పినా వాళ్ళు మనకు లొంగరు అనే ఒక భయం అయితే వాళ్ళకి కలుగుద్దండి. అలాంటి భయం వాళ్ళలో మనం కలిగించాలి. అలాంటి రోజు కూడా మనకు రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాస్ట్గా ఒక మాట చెప్పాలనుకుంటానండి. అదేంటంటే భారత్ మాతాకి జై.